ఇది మార్చడు. లైవ్ షో తెలుగుదేశం పండుగ మహానాడు నిన్నటి నుంచి ప్రారంభమైంది. 3 రోజుల పాటు విశాఖలో జరుగుతోంది. మొదటి రోజు ముఖ్యమంత్రి ప్రసంగంలో ప్రధానంగా చూసుకుంటే ఆయన పార్టీ కార్యకర్తలు ఎవరైతే క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారో, కట్టుదాడుతున్నారో వారికి పూర్తి స్థాయిలో హెచ్చరికలు చేసి ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పడం. మరోవైపు ప్రతిపక్షాల విషయానికి వస్తే ఇటు వైఎస్ఆర్సీపీ దిశ లేని పార్టీ అని అసలు అల్లరి చేయడం తప్ప అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో కూడా తెలియని పార్టీ మన ప్రతిపక్షంగా ఉండడం దురదృష్టకరం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పని అయిపోయింది కాబట్టి పెద్దగా పట్టించుకోక్కర్లేదు అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు సాగాయి. ముఖ్యంగా ప్రజలతో మమైకమై పనిచేస్తూనే రాబోయే స్థానిక ఎన్నికలు లేకపోతే ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 80% ప్రజలు మన వైపే ఉండాలంటే ఏ రకంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం కూడా నిన్న వారి మాటల్లో స్పష్టంగా చూశాక ప్రత్యేక హోదాకు సంబంధించి ఎందుకు కేంద్రం ఇవ్వనంది, ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నామని మరోసారి చెప్పారు. అనవసరంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ అంశాలతో పాటు మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ 1,75,000 కోట్లు ఏదైతే రాష్ట్రానికి ఇచ్చామని కేంద్రం చెబుతోందో దానికి సంబంధించి లెక్కలు పక్కాగా ఉంటే బయట పెట్టండి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, లేకపోతే ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నిన్న పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, సిద్ధాంతాలకు దాదాపుగా కాలం చెల్లింది, పరిస్థితులకు అనుకూలంగా రాజకీయాలు చేసుకుంటూ వెళ్లాలన్నారు. మరి దాన్ని ఏ కంటెక్స్ట్ లో ఆయన అన్నారు అనే సందర్భం గురించి కూడా మనం మాట్లాడదాం. వాళ్ళు లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులు, చల్సాని శ్రీనివాస్ గారు, విభజన హామీల అమలుకు సంబంధించి అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించి వారు పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకులుగా ఉన్నారు, సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఇక వైజాగ్ నుంచి మనకు లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు అసెంబ్లీలో ప్రభుత్వ వైపు టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు. ఇక విజయవాడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ విజయవాడ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే అందుబాటులోకి వస్తున్నారు. రవికుమార్ గారు, ఒకటి మహానాడు వేదికగా క్రమశిక్షణ ఎవరైతే తప్పి మధ్య వరుసగా పార్టీలో జరుగుతోన్న విభేదాలు కానివ్వండి, దాదాపుగా ఎమ్మెల్యే స్థాయి నాయకులు బాహాబాహికి దిగడం కానివ్వండి, ఈ వ్యవహారాలంటి మీద ముఖ్యమంత్రి చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారా, చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారా? పాయింట్ నెంబర్ 1. రెండోది, సరిగ్గా పనిచేయని నాయకులకు కూడా అక్షింతలు వేశారా? ఇలా ఉంటే కష్టం, ఖచ్చితంగా 80% మంది మెజారిటీ ప్రజలు మన వెనకాల ఉండాలంటే ఏ రకంగా పనిచేయాలని దిశానిర్దేశంతో మహానాడు మొదటి రోజు ఎలా సాగింది? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆనాడు కీర్తి చేసిన ఎన్టీ రామారావు గారు స్థాపించినటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది 3 రోజుల పాటు మహానాడు నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీ. అది ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని బేస్ చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకుంటాం. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటిది ఏంటంటే, ఒకటి తెలుగు ప్రజల కోసం ఆలోచన చేస్తాం, అట్ ది సేమ్ టైం దేశ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పాత్ర అనేటటువంటిది ఎప్పుడు గణనీయంగా ఉండాలనేటటువంటిది దేశ రాజకీయాలపైన కూడా అన్నింటినీ కూడా చర్చిస్తాం. ఈరోజు మొట్టమొదటిగా మీరు అడిగే దాంట్లో కొంత ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత జరగడం వాస్తవం. ఆ సంఘటనల్ని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఎవరు కాస్త మరీ ఆ రేఖ దాటితే మాత్రం ఎంతటి వారినైనా తెలుగుదేశం పార్టీ ఉపేక్షించే పరిస్థితే లేదు. ఇది గతంలో కూడా అనేక సార్లు పలుమార్లు రుజువైంది. భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి, అదే పందా కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీకి, దాని ఉనికికి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘించి మేము ఎవరమైనా పార్టీ కన్నా ఎవరైనా మేము అతీతం అనేటటువంటి ఆలోచనలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ నిర్ణయానికి వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎక్కడెక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ చిన్న చిన్న అవగాహన లోపాలు కానీ ఉంటే వాటిని సర్దిద్దుకొని మేము ముందుకెళ్తాం. ఇందులో తెలుగు తమ్ముడు ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా స్థాయిలో ఒక వ్యక్తుల మీద కానీ లేదా వ్యవస్థల మీద కానీ అక్కడక్కడ ఏమైనా లోపాలు కానీ అవగాహన లోపాలు ఉంటే తప్పనిసరిగా వాటిని సర్దిద్దుకొని ముందుకెళ్తాం. రవి గారు, పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారు అని కూడా పార్టీ అధినేత కొంత డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమేనా? కొన్ని కార్యక్రమాల విషయంలో పార్టీని బలోపేతం చేసిన విషయంలో తెలంగాణ తమ్ముళ్ళకి ప్రశంసలు, ఇటు ఆంధ్రప్రదేశ్ తమ్ముళ్ళకి కొంత అక్షింతలు పడ్డాయా? మేము ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటివి 100-85% వరకు పూర్తి చేశాం. అవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకున్నాం. ఈ వైద్య రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, సంక్షేమ రంగంలో కావచ్చు,
అన్ని డిపార్ట్మెంట్లో కూడాను గతంలో గత 10 సంవత్సరాలు చూసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్ని అసలు కనీసం బడ్జెట్లో యాలికేషన్స్ చేసి ఒక పైసా కూడా ఖర్చు కాకుండా, ఖర్చు పెట్టనివ్వకుండా, ఖర్చు చేయకుండా కూడా సంక్షేమ రంగాన్ని పూర్తిగా విస్మరించేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి, సమాంతర అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ. ఇది మీరు చెప్తున్నమాట, ఇది మీరు చెప్తున్నమాట. కానీ ప్రతిపక్షాలు వైసీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, దీనికి చాలా భిన్నంగా మీ మీద విమర్శలు చేస్తున్నాయి. దాని గురించి మాట్లాడదాం. రవి గారు ఒక్క నిమిషం. రైట్, శ్రీనివాస్ గారు, చాలా సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 80 నుంచి 90% అమలు చేస్తూ ఇటు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అనేది ముఖ్యమంత్రి చెబుతున్నమాట. మరి మీరు ఎందుకు నవ్వుతున్నారు? నిజంగానే ప్రభుత్వ కార్యక్రమాలు ఆ స్థాయిలో జరగట్లేదా? రెండోది, వైసీపీని అల్లరి పార్టీ అన్నారు, అసెంబ్లీలో కనీసం మీకు ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు, దశ దిశ లేని పార్టీ అన్నారు మీ పార్టీని. ఈరోజు చాలా వాస్తవం అండి. ఎందుకంటే ఒక నిమిషం రవి గారు, నేను శ్రీనివాస్ గారితో మాట్లాడుతాను. 55% ఈరోజు మేనిఫెస్టోలో ఉన్నటువంటి రవి గారు 1 సెకండ్, ఐ కమ్ బ్యాక్ టు యు. శ్రీనివాస్ గారిని అడిగాను నేను. రవి గారు, వైసీపీ నాయకుడితో మాట్లాడుతున్నా. అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. రవి గారు ఒక్క నిమిషం అండి, నేను శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకుడు చెప్పాక మీతో మాట్లాడుతున్నటువంటి మెకానిజాన్ని కూడా అడాప్ట్ చేసి, అందుకనే రాబోయే జూలై నెల నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కూడా నిర్వహణ ఒక 2 నెలల పాటు చేసి తప్పనిసరిగా మాట్లాడదాం. ఆ కార్యక్రమాల గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం రవి గారు. రవి గారు ఒక్క నిమిషం. కార్యక్రమాలు ఈ రోజు ఏవి రవి గారు ఒక్క నిమిషం. మేము ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి, వ్యక్తి సమాజానికి ఏం కావాలి, వ్యక్తిత్వం. రవి గారు దయచేసి నా మాట వినిపిస్తే మీరు ఒక్క నిమిషం ప్లీజ్ హోల్డ్. శ్రీనివాస్ గారు మాట్లాడండి. కూడా అమలు చేసే దశలో శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి మిమ్మల్ని. సార్ రవికుమార్ గారు, మీరు కొంచెం మీ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ ఆపండి సార్, ఒక నిమిషం ఆగండి సార్. సార్ రవికుమార్ గారు, మీది మహానాడు కాదండి, మాయానాడు మీద. అది మహానాడు కాదది, అది టోటల్ గా మాయానాడు సార్ అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలు చెప్పి ఏదైతే ఎన్టీ రామారావు గారు చావు కారణమయ్యారో, ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారో, ఇవాళ ఆయన పుట్టినరోజున మహానాడు అని చెప్పని తెలుగు ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా గద్దెనెక్కాడో, ఈ రోజు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యథాస్థితిగా మాట్లాడటం జరుగుతుంది. ఇంకా రవికుమార్ గారు చెప్తున్నారు మాట్లాడుతూ, 80% మేము మేనిఫెస్టో పూర్తి చేసామని చెప్పని. నిజంగా దానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారా? 80% కాదు సార్, 8% కూడా మేనిఫెస్టోలో ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు సార్. దాంట్లో ఏది కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, నిరుద్యోగ వృత్తి అని చెప్పి అన్నారు, రైతులు రుణమాఫీ అన్నారు, డోక్రా మహిళలు అన్నారు, విద్యార్థులకి మన జాబ్ వస్తుంది అన్నారు. ఇందులో ఏం చేశారని సార్ వీళ్ళు చెప్పేది 80% అయిపోతుంది అనేది పచ్చి అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో, తెలంగాణలో ఎమ్మెల్యేలని చేర్చుకోవడం దారుణం అని చెప్పి తీర్మానం కూడా చేశారు అక్కడ మన కేసీఆర్ గారి మీద. మరి అటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్లో చేర్చుకోవడం అనేది న్యాయమా? వీళ్ళు చేసేది రాజకీయమా లేకపోతే పరిపాలన ఏ విధంగా చేస్తారు సార్? ఏ ఒక్కరికి కూడా ఈ రోజు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చంక కొట్టుకుంటుంటే 100 మందిలో 90 మందిని తీసేసి 10 మందికి పెన్షన్లు ఇస్తారు సార్. శ్రీనివాస్ గారు, మీరు అసలైన పాయింట్ మర్చిపోయారు. మిమ్మల్ని మీకు అసెంబ్లీలో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అన్నారు, అల్లరి పార్టీ అన్నారు మిమ్మల్ని. అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడే అల్లరి నాయకుడు అని చెప్పి అర్థమైపోతుంది. ఈ రోజు అల్లరి చిల్లర పనులు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అటు కేసీఆర్ దగ్గర మోకర్లు వెళ్తున్నాడు, మన కేంద్రంతో మోకరిల్లి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలన్నీ కూడా తాకట్టు పెట్టాడు. దాని మీద పోరాటం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోరాటం చేస్తుంటే అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా, అసెంబ్లీలో మాట్లాడితే సస్పెండ్ చేయడం, ఇవన్నీ ఊరికే ఏమి చేతగాని వాళ్ళు చెప్పడం తప్ప ఈ రోజు ప్రజలకి తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేసింది శూన్యం అని చెప్పి తెలిసి ఈ రోజు భయపడుతూ ప్రతిపక్షాన్ని ఏమీ మాట్లాడటానికి వీలు లేదు కాబట్టి ప్రతిపక్షం మీద బురద జల్లితే వాళ్ళు ఆగిపోతారని చెప్పి అనుకున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ మోసం సార్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, అంశాల వారిగా మళ్ళీ మాట్లాడతాం. రాష్ట్రానికి ఏమొచ్చాయి దాని గురించి కూడా మీరు ఒక శ్వేతపత్రం డిమాండ్ చేశారు మీ పార్టీ, దాని గురించి కూడా మాట్లాడారు. శ్రీనివాస్ గారు 1 సెకండ్. శైలజనాథ్ గారు, ఒకటి ఇక్కడ కాంగ్రెస్ పని అయిపోయిందనో లేకపోతే వైసీపీ దశ దిశ లేని పార్టీ అనో చెప్పడం ద్వారా, రెండోది మనం కష్టపడడం ద్వారా మనకే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నికల్లో ఖచ్చితంగా దాదాపు 80% ప్రజలు మన వైపే ఉంటారు, మళ్ళీ మనకే అధికారం వస్తే అనుకున్నవన్నీ చేయొచ్చు. ఇది దాదాపుగా అధినాయకుడు పార్టీ కార్యకర్తలు చేసిన దిశానిర్దేశం. ఎట్లా చూస్తున్నారు? అధికారం మరీ ఎక్కువైపోతే కొద్దిగా విఘ్నత నశిస్తుందండి, యుక్తాయుక్త విచక్షణగా నశిస్తుంది.
జస్ట్ 3 years బ్యాక్ చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడ వెళ్ళిపోయాడు, ఇంకా దేశంలో లేడు చెప్పి డిపాజిట్లు కూడా కోల్పోయిన ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఏదో కాలం కలిసి వచ్చింది, గెలిచారు. కనుక చంద్రబాబు నాయుడు తన పార్టీని బలోపేతం చేసుకోవాలి, 80% కాకుండా 100% ప్రజల మద్దతు పొందాలనుకోవడం తప్పేం లేదు పాపం. కాకపోతే అతను ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, ఇప్పుడు చూశాను స్క్రోలింగ్లో, కాంగ్రెస్ పార్టీ విభజించింది అని. అసలు అంత పచ్చి అబద్ధాన్ని చంద్రబాబు నాయుడు చెప్పడం ద్వారా మహానాడులో మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్న జనం అనుకోవాల్సి వస్తుంది. నాకు బాగా గుర్తుంది, ఈ రాష్ట్రంలో మీరు తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టకపోతే మీ మెడలు వెంచి పెట్టిస్తామని చెప్పినవాడు చంద్రబాబు నాయుడు. లెటర్ వెనక్కి తీసుకోండి అని కాళ్ళ వేళ్ళ పడితే అసలుకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పినవాడు చంద్రబాబు నాయుడు. చివరికి చర్చ జరుగుతుంటే పాల్గొనకుండా పారిపోయినవాడు చంద్రబాబు నాయుడు. చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అని అయిపోయిందా ఉందా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. 3 సంవత్సరాల క్రితం వరకు కూడా మేమే పరిపాలించాం. మా పరిపాలనతోనే వాళ్ళు దాన్ని పోల్చుకోవాలి. 80 లక్షల ఇండ్లు శాంక్షన్ చేసాం మేము ఆ రోజు. అసలు శాచ్యురేషన్ కాన్సెప్ట్ కింద, అంటే ఏ పార్టీ లేదు, ఏ మతం లేదు, ఏ కులం లేదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎమ్మెల్యేలకు కూడా కోట లేదు, మొత్తం ఆన్లైన్. ఫీ రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇప్పుడు ఎవరు దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసినా వినండి. కాబట్టి చంద్రబాబు నాయుడిని పోల్చాలంటే మాతో పోల్చాల్సిందే. డెఫినెట్ గా 2014కి 2019 ఈ మధ్యకి జరుగుతున్న కాలం మధ్యలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ప్రజల్లో తన ప్రభావాన్ని పెంచుకోగలిగింది. ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, అసలు కాంగ్రెస్ పార్టీ ఆ ఆవేశం అనేది పోయిన తర్వాత ఈ రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకున్నాం అలాంటి వాళ్ళు. కానీ ఎవరైనా సరే మాట్లాడే వాళ్ళు ఇప్పటికైనా సరే కలిసి ఉండాలని కోరుకునే ఎవరు లేరు కదా. చంద్రబాబు నాయుడు స్వయంగానే ఇదే మన వనపర్తిలోని ఇక్కడ మాట్లాడుతూ నా వల్లనే తెలంగాణ వచ్చిందని మీరే ప్రసారం చేసి చూశాం కదా. దగ్గర బికాస్ ఆ క్లిప్పింగ్ నా దగ్గర ఇప్పటికీ ఉందండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందా లేదా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, చూద్దాం ఆ విషయాన్ని. ఈ రోజున కేవలం చంద్రబాబు నాయుడు లాగా ఎప్పటికది మాట్లాడి రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి చేత కదండి. వాళ్ళు స్పష్టంగా చెప్పారు కదా మీ మాటల్లో వాళ్ళు ఏం చెప్పారు, ఆఖరికి అంతా ఏం లేవు, ఇంక సిద్ధాంతాలు ఏం లేవు, పరిస్థితులకు అనుకూలంగా రాజకీయాలు చేయాలి. కామెంట్ ఎందుకు చేశారనేది కాదు, దేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఆయన చాలా లెక్కలు చెప్పారు, రుణమాఫీ కానివ్వండి, గిట్టుబాటు ధరలు కానివ్వండి, పెట్టుబడి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి. సో ఇన్ని చేసి ప్రజలతో మమేకం అవుతున్న పార్టీ కాకుండా కాంగ్రెస్ వైపు వైసీపీ వైపు ఎందుకు రావాలి? భలే మాట్లాడతాయండి ఆయన. ఆఖరికి ప్రజల్ని అతను కంపెల్ చేస్తున్నాడా, నా పక్కనే ఉండాలి మీరు అని చెప్పేసి ఎన్ని ఇండ్లు కట్టాడు లెక్క చెప్తాడా, ఎన్ని గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కట్టాడో లెక్క చెప్తారా ఈ రోజున, లేకపోతే ఎంతమందికి స్కాలర్షిప్ల అమౌంట్ పెంచారో చెప్తారా ఈ రోజున, లేకపోతే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఫండ్స్ లో వచ్చిన బెనిఫిట్ చెప్తారు ఈ రోజున ఆఖరికి. కనుక మాట్లాడడానికి లేక యాడ్లు వేసుకోవడానికి బహుశా నేను ఒకే కామెంట్ చేసేవాడిని, వారు ఫ్లెక్స్లకి ఆ బోర్డులకి పెట్టిన డబ్బుల్ని ఆయా వర్గాల సంక్షేమాన్ని పెట్టి ఉంటే ఎక్కువ మేలు జరిగింది. లేదండి, ఏ పార్టీ కాదు, మీరు చూడాల్సిందే, మీరు కూడా నిష్పక్షపాతంగా చూడాల్సింది. ఏంటంటే గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, ఏ బస్సు, ఏ రోడ్డు, ఏ ఫ్లెక్స్, ఆఖరికి విజయవాడలో సెంటర్ ఉంటుంది అన్న పేరు తెలియదు కానీ నాకు ఆఖరికి ఓ పెద్దగా ఒక 3 అడుగులు ప్రాంతీయ పార్టీలో కొంత పద్ధతి అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేసేట్లేదు కాబట్టి ఆ మాట మాట్లాడతా ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రాంతీయ పార్టీలు అట్లే ఉంటాయండి, ఉంటుందా అని అడుగుతున్నా. అట్లే ఉంటాయండి, మీకు కూడా తెలుసు ఆ విషయం. రైట్ శ్రీనివాస్ గారు, ఒకటి ఈ రాష్ట్రానికి ఏమొచ్చాయనే దాని గురించి మాట్లాడుకునే ముందు మీరు ఎట్లా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అధినేత చేసిన దిశానిర్దేశం, క్రమశిక్షణ కట్టుతప్పితే సహించమని చెప్పడం, వచ్చే వరుస ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు వచ్చేలా చేయాలని పిలుపునివ్వడం? ఎన్టీ రామారావు గారి జన్మదినం కూడా తప్పనిసరిగా తెలుగు జాతి చరిత్ర ఉన్నంతకాలం ఆయన యొక్క వారు ఖచ్చితంగా నిలిచి ఉంటారండి. ముందర జయంతి అభినందనలు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సామాజిక మార్పు కోసం ఆదిలాబాద్ జిల్లా నుంచి లేదంటే చిత్తూరు జిల్లా వరకైనా, హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకైనా అది ఆయన చేసిన కార్యక్రమాలు కానీ అది అని వాళ్ళ అంటే వారసత్వం అనట్లేదు కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహానాడులో వారి కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా లేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన, ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆశయాలు ఏదన్నాయో, బడుగు ప్రజల లక్ష్యం అనేది ఏదైతే ఉందో, కేవలం ₹1 ₹10 కూడా లేని వాళ్ళని ఎమ్మెల్యేలు ఎంపీలు చేయటం కానీ, ఒక నమ్మిన వాళ్ళకి సిద్ధాంతం ఉండటం కానీ, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని
ప్రపంచానికి చాటి చెప్పిన ఆ సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో అది వాళ్ళు కనపట్టలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినట్టున్నారు, సిద్ధాంతాలు కాదు కాలానుగుణంగా వాస్తవ పరిస్థితులు అనుకున్నారు కానీ బట్ సరే మీ సిద్ధాంతాల కోసం కొంత వెళ్ళాం. ఒకటి ఏంటంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఒక విషయం ఏంటంటే మొత్తం అన్ని హామీలని 80% అమలు చేశారు. 80 రుణమాఫీ అనేది 90% అమలు చేయలేదని తెలుస్తా ఉందండి. ఉన్న మొత్తం ఎందుకంటే లిమిట్ పెట్టారు ఇక్కడ తెలంగాణలో, అక్కడ లిమిట్ పెట్టలా. మీకు ఎంత ఉంటే అంత డ్వాక్రా కానీ అమలు చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. నిధులు ఉంటే వెల్లడి చేయమనండి. ఒకటి మాత్రం సక్సెస్ అయ్యారు, పెన్షన్ విషయంలో 42 లక్షల మందికి ఇస్తున్నా ఉన్నారు. 1000 రూపాయలకు పెంచడం కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 5,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి ఇవ్వటం కానీ 4,900 కోట్ల లాస్ట్ ఇయర్ ఇవ్వటం కానీ జరిగింది. అందువల్ల మంచి చెడులు దాంట్లో ఉంటాయి అని వాళ్ళు కానీ ఒక పార్టీ నిలబెట్టుకోవడానికి ఆయన చేసుకునే ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. కానీ మీద దాన్ని వాడుకుని మిగతా పార్టీల మీద చేయటానికి అది వారిష్టం, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు. కానీ అభివృద్ధి విషయంలోకి వస్తే మాత్రం పచ్చి అబద్ధాలు చెప్పారండి, అవాస్తవాలని చెప్తాను, పదవాడు. ఎందుకంటే నిన్న ప్రత్యేక తరగతి హోదా విషయంలో కానీ విభజన హామీల నీటి విషయంలో కానీ దాంట్లో సుస్పష్టంగా చెప్తున్నా, ఒక్క మాట కూడా బయటికి రమ్మని చెప్పి మేము ప్యాకేజీ సరిగ్గా లేదండి, ఏం ప్యాకేజీ రాలేదని మేము చెప్తున్నాం. చర్చ అన్నారు, మేము విశాఖపట్నంలో అక్కడ పెట్టినప్పుడు చర్చకి రెడీగా ఉన్నాం, మనిషిని పంపించండి మా ప్రొఫెసర్స్ అందరూ వస్తారన్నాను. ఒక్కరు దానికి రాలేదని అసలు నా విషయం కాదు. అక్కడ గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారు అనే యువ ఎమ్మెల్యే, కొంచెం పట్టుదలగా ఉన్న ఎమ్మెల్యే అనమాట, ఆయన పార్లమెంట్ లో క్వశ్చన్ చేశారు. ఏంటంటే ఆ ప్యాకేజీలో విదేశీ సహాయం మీద క్లారిటీ లేదని ఆయనే చెప్పిన తర్వాత నేను ఇంకా పార్లమెంట్ సభ్యుడికే ఆయన స్పష్టంగా మాట్లాడారు. ఇవాళ 2,000 కోట్ల రూపాయలు ఇంకా చెప్తానండి, 2,000 కోట్ల రూపాయలు ఏదైతే మన ఇరిగేషన్ ప్రాజెక్టులకి విదేశీ రుణం వచ్చింది దాంట్లో 90% ఇస్తా అన్నారు కదా. దాంట్లో కేంద్ర జల సంఘం ఏం చేసిందంటే ఇది 2 రాష్ట్రాల మధ్య పెట్టుబడులు 2 సమ్మిట్లు ఏవైతే జరిగాయి సిఐ దాని ద్వారా 15 లక్షల కోట్ల పైచీలకు ఎంఓఎల్ జరిగాయి అన్నారు. దాదాపు 30 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అంటే అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలను కూడా పాజిటివ్ గా చూసే పరిస్థితి లేదంటారా? అట్లా జరగట్లేదు అనుకోవాలి. పాజిటివ్ వచ్చింది కానీ కియా కార్ల ఫ్యాక్టరీగా రావటం కానీ వాళ్ళు అంటే ప్రకటన చేయటం కానీ అలా హీరో ఇంతవరకు రాలేదండి, వస్తుందని కానీ లేదంటే ప్రపంచంలో అతిపెద్ద కర్నూలులో అతిపెద్ద సోలార్ది రేపు పొద్దున స్టార్ట్ అవ్వబోవటం కానీ కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. కానీ మొత్తం వాళ్ళు 5 లక్షల కోట్లలో 40% వచ్చిందని చెప్పిన తర్వాత ఉద్యోగాలు వేయండి, శ్వేతపత్రం మీద పూర్తి అది కూడా చెప్తున్నాను, కొంత రావచ్చు, నేను మొత్తానికి విమర్శించా, కానీ వచ్చింది మాత్రం చెప్పింది ఘోరం కొండంతండి, వచ్చింది మాత్రం ఘోరంత. ఇంకా రెండు కలపదు శ్రీనివాస్ గారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఒక ఆస్పెక్ట్ అయితే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కొత్తగా నవ్యాంధ్రగా ఉన్న రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళుతోంది, నేను అలా తీసుకెళ్తున్నానని చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా అనేది నేను అదే చెప్తానండి. చెప్పిన దాంట్లో మొత్తం రాలేదని చెప్పాను, కొన్ని వచ్చినాయి. కానీ రాయితీళ్లు గనక వచ్చి ఉంటే గనక కాలు మీద కాలేసుకుని ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చి ఉండేవి. దాని గురించి మానేసి పాపం తిరుగుతా ఉన్నారు ప్రపంచంలో, ఎక్కడో చైనా జపాన్ కాదు ప్రపంచంలో ఏ మ్యాప్లు ఏ దేశం అయితే ఎత్తుకుని ఆ దేశం వెళ్తున్నారని నేను చెప్పను, కానీ అన్ని దేశాలు తిరుగుతున్నారు. ఏం వచ్చిందంటే నాకు చైనా బిల్డింగ్స్ వచ్చినాయి అన్నారు. రాయితీలు వాళ్ళు 2022 వరకు ఉన్నాయి, రాయితీలు లేవని చెప్తున్నారు. ప్రజలకు ఎలా మోసం చేస్తారు? ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు అనేక రాష్ట్రాలకి వాళ్ళ ప్రత్యేక హోదా రాష్ట్రాలు 2022 వరకు ఉన్నాయి. జిఎస్టీ యాక్ట్ అమెండ్మెంట్ చదువుకోవాలండి, కాదు మాకు రాలేదని చెప్తున్నారు. సత్యం కాదు కదా, అది వాస్తవ దూరం. రైట్. పొలిటికల్ గా వచ్చినప్పుడు రఘునాథ్ బాబు గారు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్న కార్యకర్తలకి కొంత క్లారిటీ ఇచ్చినట్టు అయింది. అంటే పొత్తులకు సంబంధించి ఇష్టానుసారం మాట్లాడొద్దని, అలాగే కావూరు చేసిన వ్యాఖ్యలను కూడా మీ పార్టీ అధ్యక్షుడు హరిబాబు ఖండించిన ద్వారా ప్రస్తుతానికి బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి బలోపేతం అవ్వాలి అనే ఒక సంకేతాన్ని పంపించారనుకోవచ్చు. మిత్రధర్మానికి ఇబ్బంది లేదనుకోవచ్చు. తప్పకుండా, ఎందుకంటే ఈ అలయన్స్ లో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు, అవి విడిపోయినప్పుడు అది వేరే విషయం. కలిసి ఉన్నప్పుడు ఆ ధర్మం పాటించాలి అనేది క్యాడర్కి 2 సైడ్లో కూడా చెప్పుకోవాలి. ఇవాళ ఈ మహానాడు ద్వారా ఆ విషయం ఆయన చెప్పారు. నో డౌట్ కొంత ఇది ముఖ్యంగా మంత్రి మండలి విస్తరణప్పుడు కొంత కట్టు దాటారు తెలుగు తమ్ముళ్ళు. అదేవిధంగా బీజేపీ మీద మా వాళ్ళు కొన్ని అన్నారని వాళ్ళు కొన్ని అన్నారని కొన్ని జరిగినాయి. అద్దంకిలో గొట్టిపాటి రవి కానీ ఇట్లాంటివి జరిగినాయి. అటువంటివన్నీ కూడా ఆయన ఒకసారి సిచ్యువేషన్ మళ్ళీ తీసుకుని చేశారు. ఒకటే అండి, ఇది ఒక లోటు బడ్జెట్తో మొదలైన రాష్ట్రం. ఆ లోటు బడ్జెట్ నుంచి మరి ప్రామిస్లు ఏమో చాలా ఎక్కువ ఉన్నాయి. శక్తి కన్నా ఎక్కువ లోటు భర్తీ చేయలేదండి. వస్తాం. ఆ శక్తికి మించి ప్రామిస్లు ఉన్నమాట కూడా వాస్తవం. ఎందుకంటే ముఖ్యంగా రుణమాఫీ అనేది
చేసిన ప్రామిస్ అయితే చాలా పెద్దది. అటువంటి సందర్భంలో ఏం చేశారు, కనీసం 50,000 లోపు వాళ్ళకి మొత్తం ఇవ్వటం ద్వారా 175 మందిని అయితే సాటిస్ఫై చేశారు కదా. 50,000 పైన వాళ్ళకి వచ్చి ఉండకపోవచ్చు, కానీ 50,000 లోపు అనేది సన్నకారు చిన్నకారు 75% మంది రైతులు అనుకూలంగా ఉన్నట్టే ప్రభుత్వం. మరి అది వాళ్ళ వరకు రుణమాఫీ అయ్యింది కదా. అట్లా ఏదో ఉన్నంతలో దాన్ని ఏదో చేసుకుంటా మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇంకోటి విజన్ ఆయన ఇవాళ జరిగేది ఒక పక్కన చేస్తూనే ఒక 50 సంవత్సరాలకి లేకపోతే 25 సంవత్సరాలకి ఈ రాష్ట్రం ఎలా ఒక దీనికి వెళ్ళాలి, లేకపోతే క్యాపిటల్ ఎలా ఉండాలి అనేది కూడా లాంగ్ టర్మ్ అది చాలా మందికి కొంత అర్థం కాకపోవచ్చు. దీనివల్ల కొంత ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ క్యాడర్ వాళ్ళు ఏంటిది వాళ్ళ మొత్తం మహాసభ దానిలో వాళ్ళందరినీ ఉత్తేజపరిచి ఎవరికైనా కొంచెం డౌట్లు ఉన్నా లేకపోతే ఏదన్నా ఉత్తేజపరిచేలా వాస్తవాలు చెప్పాలి. మరి చాలా మటుకు అవాస్తవాలు చెప్పారు కదా శ్రీనివాస్ గారు అంటారు. అవాస్తవం అంటే దాన్ని అవాస్తవం గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి అంటే అది వాస్తవం, సగం అయిపోయినాయి అంటే ఇట్లా వాళ్ళు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. అందుకని ఆయన వాళ్ళ క్యాడర్కి ముఖ్యమంత్రి గారు చెప్పుకునే విధంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళ క్యాడర్ కి ఇటు బీజేపీ క్యాడర్ కూడా క్లారిటీ వచ్చిందనుకోవచ్చా? నిన్న బీజేపీ క్యాడర్ కాదు, పబ్లిక్ కి అంటే మా సైడ్ నుంచి కూడా మేము దగ్గర దాటొద్దు అనేది మా వాళ్ళకి కూడా చెప్పుకుంటుంది. రైట్. రవి గారు, ముఖ్యమైన చర్చ ఒకటి జరుగుతోంది. శ్రీనివాస్ గారు రేస్ చేసింది నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు అంటే వారి కుమారులు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు మహానాడులో లేరు అనేది పాయింట్ నెంబర్ 1 అయితే, రెండోది ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, సిద్ధాంతాలకు కాలం చెల్లిన పరిస్థితిని అర్థం చేసుకోవాలి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి అని. అది అంటే కంప్లీట్ గా రాజకీయాలు చేయాలన్నారా? ఎట్లా అది ఏ కంటెక్స్ట్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నాకు ఒకటి చెప్పమనండి. శ్రీనివాస్ గారికి అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు గారా ఉంటారు? వారు ఎవరిని ఇవ్వాలి ఆయన శ్రీనివాస్ గారు అంటే పార్టీ మాట్లాడుతున్నారు అనేదాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానండి. ఈరోజు దేశంలో రఘునాథ్ బాబు గారు చెప్పినట్టుగా 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో, రాజధాని కూడా ఎక్కడుందో లేనటువంటి రాష్ట్రంలో 24,000 కోట్ల రూపాయలు రాష్ట్ర నిధుల నుంచి ఏ రాష్ట్రంలో ఇచ్చారండి రుణమాఫీని? పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ధనిక రాష్ట్రం అనుకుని చెప్పుకున్నటువంటి రాష్ట్రంలో కూడా 1,00,000 రూపాయలకు మించి ఇవ్వలేదండి. ఈ రోజు యూపీ ప్రభుత్వం కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారండి. అక్కడ కూడా 40 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్తున్నారండి. ఈ రోజు 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇచ్చారండి. రెండవది, ఈరోజు మీరు చెప్పేటట్టుగా సిద్ధాంతాలకి కాలం చెల్లాయనంటే ఏ దానికి కూడా మూలమైనటువంటి ఒక రాజకీయ పార్టీకి ఉన్నటువంటి మూల సిద్ధాంతాలు ఎప్పుడు మారవండి. కాలానికి అనుగుణంగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఈరోజు టెక్నాలజీతో అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నాం, టెక్నాలజీతో అవినీతిని అరికట్టగలుగుతున్నాం, అవినీతిని కంట్రోల్ చేయగలుగుతున్నాం. దానివల్ల ఈ రాష్ట్రానికి కొంత ఆదాయం కూడా మనకు వస్తా ఉంది. దాని మళ్ళీ ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడతాం. అలానే ఈ రోజు మరీ బూజుపట్టిన విధానాలతోనే మనం ముందుకెళ్తా ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అనేక రకాలైనటువంటి మార్పులకు అనుగుణంగా ఈ రోజు అనేది తెలుగుదేశం పార్టీ ఆయన ఆ కాంటెక్స్ట్ లో చెప్పారండి. తప్పనిసరిగా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక వ్యక్తి అయినా సరే కాలం పట్టినటువంటి విధానాలను పట్టుకొని ఏమీ జరగదండి, ఉపయోగం ఉండదండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పరిణామాలను సమీక్ష చేసుకుని మెరుగైన విధానాలతో ప్రజల దగ్గరికి వెళ్ళాలనేది శ్రీనివాస్ గారు. రవి గారు, ఓకే, శ్రీనివాస్ గారు మీ పాయింట్ ఏంటి సార్? ఇప్పుడు ఆయన మాది విలువలు గల పార్టీ అని మాట్లాడతారు సార్. ఈ విలువలు అనేది ఎన్టీ రామారావు కొడుతున్న విలువలు, తెలుగుదేశం పార్టీ విలువలు పోయినాయి సార్. చంద్రబాబు నాయుడు అనేవారు 2-4 సిద్ధాంతాలు, అవకాశవాదండి ఇతనంతా కూడా. కాబట్టి ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కాడు తప్ప శ్రీనివాస్ అసలు నీ రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతమే లేదు. మీకు వైఎస్ఆర్ పార్టీ వేరే పార్టీ విమర్శించి హక్కుందా? నాయకుడు దేనికోసం పెట్టాడు? శవాన్ని పక్కన పెట్టుకుని ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకొని తండ్రి శవం ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అది కాదు. మీరు ముగ్గురు కలిస్తే 1% జగన్మోహన్ రెడ్డి
ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి మీలాగా పొత్తులు పెట్టుకొని గెలిచిన వ్యక్తి కాదు. మీరు అసలు తెలుగుదేశం పార్టీకి ఈ రోజు తెలుగు ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ రోజు సిద్ధాంతాల కోసం తెలుగు ప్రజలని తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరు తాకట్టు పెట్టి తెలుగు ప్రజలను అవమానించి తెలుగు ప్రజలకి మోసం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కోరిక తప్ప మీ పార్టీకి అసలు మీకు సిద్ధాంతాలు ఉన్నాయా? సిద్ధాంతాలు ఎన్టీ రామారావుతోనే మీ సిద్ధాంతాలు అన్ని పోయినాయి. నీ రాజకీయ పార్టీకి సిద్ధాంతం మీకున్నాయా సిద్ధాంతాలు అంటున్నా? మీకు సిద్ధాంతాలు ఉన్నాయి? కనీసం సిద్ధాంతాలు ఉన్నాయా? అంటే వేరే పార్టీ ఎమ్మెల్యే చేసుకోవడం మీ సిద్ధాంతాలా? వేరే పార్టీ వాళ్ళు మీ పార్టీలో చేర్చుకోవడం మీ సిద్ధాంతాలా? అవినీతి చేయడం మీ సిద్ధాంతాలా? హత్యలు చేయడం మీ సిద్ధాంతాలా? మీ సిద్ధాంతాల గురించి అది కాదు. మీ సిద్ధాంతాలు అంటే అవినీతి చేయడం మీ సిద్ధాంతాలా? మీకు చెప్పేది మీరు రైట్. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 1,75,000 కోట్లకి లెక్క కావాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. మరి ప్రభుత్వం